కసిగా ది న్యూస్ పేపర్ను గిరాటేశాడు ఖాన్. ఖాన్ సాబ్, ఏంటి న్యూస్? కంగారుగా అడిగాడు కరాంజియా. ఇదంతా ఆ కౌశిక్ పనే. ఏదో ప్లాన్ చేశాడు. వాడు కన్నింగ్ జాకల్. మనం జాగ్రత్తగా ఉండాలి. ఖాన్ అన్నాడు ఆలోచిస్తూ. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆ కౌశిక్ మీదకి భస్మను ఉసుగొలుపుదాం. అంటే కౌశిక్ని చంపమని భస్మకు సజెషన్స్ ఇస్తే సరి, చెప్పాడు ఖాన్. దట్స్ గుడ్. అలాగే ప్రొసీడ్ అవుదాం అన్నాడు కరాంజియా. ఆ రాత్రే అగర్వాల్ భస్మకు సజెషన్స్ ఇచ్చాడు. మనం వ్యాన్లో భస్మను ఫాలో అవ్వాలి. అప్పుడు మన పని సులభం అవుతుంది, కరాంజీ అన్నాడు. అదే తప్పు. భస్మను మనం కౌశిక్ని చంపడం టార్గెట్గా నిర్ణయించి వదిలేస్తే సరి అన్నాడు. రాత్రి 11. కౌశిక్ టేబుల్ ల్యాంప్ వెలుగులో భస్మకు సంబంధించిన ఫైల్ని తదేకంగా చూస్తున్నాడు. అతనికి ఏ దారిలో వెళ్లినా సొల్యూషన్ కనిపించడం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ప్రపంచ నాయకుల గెట్ టుగెదర్ ఈ నెలలోనే. ఈలోగా ఖాన్ ఏదైనా ఎత్తువేస్తే ఆ ఎత్తును చిత్తు చేయగల వ్యక్తి ఎవరు? భరద్వాజ ఈ విషయంలో తనకు సాయం చేసే అవకాశం లేదు. 2 చేతులతో కణతలు నొక్కుకున్నాడు కౌశిక్. తలనొప్పి అనిపించి కిచెన్లోకి వెళ్లి ఫ్లాస్క్ తీసుకొచ్చి ఓ కప్పులోకి కాఫీ వంపుకున్నాడు. వేడివేడి కాఫీ గొంతులోకి దిగ్గానే ప్రాణం లేచొచ్చినట్టయింది. 2 సిప్పులు వేశాక కప్పు పక్కన పెట్టి మళ్ళా ఫైలు చూడ్డంలో నిమగ్నమైపోయాడు. గోడ మీద గడియారంలో సెకనుముళ్ళు తిరుగుతోన్న శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. కళ్ళు మూతలు పడుతున్నాయి. నిద్రని ఆపుకున్నాడు. అప్రయత్నంగా అతని దృష్టి గేటు వైపు పడింది. కిటికీలో నుంచి చూస్తే గేటు దగ్గర ఏం జరుగుతుందో స్పష్టంగా కనిపిస్తోంది. గార్డ్స్ అటు ఇటు పహారా కాస్తున్నారు. ఓ వ్యక్తి మెల్లగా గోడెక్కి లోపలికి దిగాడు. కౌశిక్లో అనుమానం బలపడసాగింది. ఆ వ్యక్తి మరెవరో కాదు, భస్మ. వెంటనే సెక్యూరిటీకి ఫోన్ చేశాడు. ఓ ఆగంతకుడు లోపలికొస్తున్నాడు. అతన్ని చూసి చూడనట్టు వదిలేయండి అని. మరుక్షణం అతని ఆదేశం అక్షరాలా అమలైంది. సెక్యూరిటీ ఉదాసీన వైఖరి నటించింది. భస్మను ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. కౌశిక్ లేచి ట్యూబ్ లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేశాడు. ఆ గదిలో చిన్న టీవీ లాంటి స్క్రీన్ ఉంది. దాంట్లో భస్మ కదలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్ని గదులు దాటుతూ తన గదివైపే రావడం గమనించిన కౌశిక్ ఊపిరి బిగించాడు. ఇలాంటి సంఘటనలు అతని ప్రొఫెషనల్ లైఫ్కి కొత్త కాకపోయినా అదో రకంగా ఉంది. భస్మ కౌశిక్ పడగదిలోకి వచ్చాడు. ఊపిరి బిగబట్టాడు కౌశిక్. అతని చేతిలో రివాల్వర్ మెరుస్తోంది. అది ఏ క్షణంలోనైనా పేలొచ్చు. భస్మ కౌశిక్ మంచం దగ్గరికి వచ్చాడు. జేబులో నుంచి నైఫ్ తీశాడు. మంచం మధ్య ఎవరో పడుకున్నట్టుంది. కసిగా ఆ ప్రాంతంలో కత్తితో కసకసా పొడిచాడు. ఏ రియాక్షను లేకపోయేసరికి దుప్పట్లాగాడు. వరుసగా దిళ్లు పేర్చబడున్నాయి. భస్మ మొహం ఎర్రబడింది. హ్యాండ్సప్ మిస్టర్ భస్మ. చాలా ఈజీగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయావు. థ్యాంక్ యూ ఫ్రెండ్ అన్నాడు కౌశిక్. భస్మ మాట్లాడలేదు. చేతులు పైకి ఎత్తనూ లేదు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. పోనీ నేను చెప్పినట్టు చేస్తావా? బుద్ధిగా హ్యాండ్ కప్స్ నీ చేతులకు తగిలించుకో అన్నాడు. డ్రాయర్ సొరుగులో నుంచి హ్యాండ్ కప్స్ బయటకు తీశాడు. భస్మ కౌశిక్ వైపు సీరియస్గా చూశాడు. భస్మ చెయ్యి గాల్లోకి లేచింది. ఇక ఆలస్యం చేస్తే బావోదని అర్థమైంది కౌశిక్. తన బలమంతా ఉపయోగించి భస్మను తన కస్టడీలోకి తీసుకోవాలనుకున్నాడు. అప్పటికే భస్మ కౌశిక్ని పట్టుకుని ఓ మూలకు గిరాటేశాడు. అతని బలం చూసి కౌశిక్ ఆశ్చర్యపోయాడు. బలమంతా చేతుల్లోకి తెచ్చుకుని బలంగా అటాక్ చేశాడు కౌశిక్. ఒక్కసారిగా తూలి పడబోయాడు భస్మ. వెంటనే అదే అదనుగా హ్యాండ్ కప్స్ తీసి భస్మకు తగిలించాడు కౌశిక్. భస్మ వాటి వంక చూసుకున్నాడు. కానీ అతని మొహంలో ఏ రియాక్షను లేదు. భస్మను కౌశిక్ అరెస్టు చేశాడు. లల్లూరాం వగరుస్తూ వచ్చి చెప్పాడు ఖాన్తో. యూ స్టూపిడ్, నువ్వేం చేస్తున్నావు? ఏదో విధంగా అతన్ని తీసుకొస్తే బాగుండేది అన్నాడు ఖాన్. నేను చాలా ట్రై చేశాను. కౌశిక్ అతని జీపులో ఎక్కడికో తీసుకువెళ్తున్నాడు. నేను ఆ జీపును ఫాలో అవుదామనుకున్నా. కానీ మరో పోలీస్ పార్టీ అప్పటికే అక్కడికొచ్చింది, చెప్పాడు లల్లూరాం. ఖాన్ ఆలోచనలో పడ్డాడు. కరాంజియా అగర్వాల్ దగ్గరికి వెళ్లి వెంటనే భస్మకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాయి. కౌశిక్ను చంపమని చెప్పు అన్నాడు. చుప్ రహో. ఇప్పుడు మనం కౌశిక్ని చంపేస్తే పెద్ద గొడవైపోతుంది. పోలీసులు దండులో వచ్చి అటాక్ చేస్తారు. కౌశిక్ను ఏం చేసినా అది మనకే బెడిసి కొడుతుంది. మరిప్పుడెలా? కరాంజీ అడిగాడు. అగర్వాల్ వైపు చూశాడు ఖాన్. అగర్వాల్ గొంతు సవరించుకుని, మనం భస్మను బంధించిన ప్రాంతానికి దగ్గరలో ఉండాలి. అప్పుడే ఈజీగా సజెషన్లు ఇవ్వగలం, చెప్పాడు. మౌనా, ఇంకా ఈ ముసల్దాని మీద కోపం పోలేదా? బామ్మ మౌన దగ్గరకు వచ్చి అడిగింది. అటు తిరిగి పడుకుంది మౌన. తనకు సీరియస్గా ఉందని బామ్మ టెలిగ్రామ్ ఇవ్వడంతో మౌన కంగారుగా హైదరాబాద్కు వచ్చింది.
తీరా వచ్చాక తనని పెళ్లి చేసుకోమని చెప్పడానికి ఆ టెలిగ్రామ్ ఇచ్చిందని తెలిసి చిందులేసింది కోపంతో మౌన. 2 రోజులు బామ్మ మీద అలిగింది. ఆ అలక ఎప్పుడో పోయినా తను మామూలుగా ఉంటే మళ్ళా పెళ్లి చేసుకోమని వెంట పడుతుందని నటిస్తోంది. సరేనే మౌన, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? నీ ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకో. బామ్మ, ఇతడే నా పెళ్ళికొడుకు అని ఓ విమానాన్ని తెచ్చి చూపించిన అక్షంతలు వేసి బుల్లి హెలికాప్టర్ మనవణ్ణి కని నాకివ్వమని ఆశీర్వదిస్తా. కాని అలక మానవే. బామ్మ అండంతో మౌన ఒక్కసారిగా కదిలిపోయింది. బామ్మ అంటే మౌనకు పంచప్రాణాలు. యాక్సిడెంట్లో అమ్మా నాన్న చనిపోతే గారాబంగా పెంచింది. తను ఏదడిగినా కొనిపెట్టేది. తను ఎయిర్ హోస్టెస్ అవుతానంటే తనకిష్టం లేకపోయినా ఒప్పుకుంది. అన్నింటికన్నా బామ్మలో మౌనకు నచ్చే అంశం సాధారణంగా వయసుతో పెద్దరికం ఎక్కువవడం వల్లొచ్చే చాదస్తం బామ్మకు లేకపోవడం. మౌన లేచి బామ్మ మంచం దగ్గరికి వెళ్ళింది. బామ్మ అటువైపు తిరిగి దుప్పటి కప్పుకొని పడుకుంది. బామ్మ పిలిచింది. నేను నిద్రపోయాను అంది బామ్మ ఉడుక్కుంటూ. ఇదంతా కోపమే. నిద్రపోయిన బామ్మ ఎలా మాట్లాడుతుంది చెప్పమా అంది బుగ్గలు నొక్కుకున్నట్టు నటిస్తూ మౌన. గోధుమ రవ్వ ఉప్మా ఏం కాదు ఉక్రోషంగా అంది బామ్మ. ఇదిగో నువ్విలా అలిగితే ఇప్పుడే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతా అంది. బామ్మ వెంటనే లేచి మనవరాల్ని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని, అంత మాటనకమ్మా, నువ్వున్న 2 రోజులైనా ఇక్కడ ప్రశాంతంగా ఉంటాను అంది. పిచ్చి బామ్మ, నాకు మాత్రం నువ్వు తప్ప ఎవరున్నారే? నీకోసమే మరో వారం రోజులు ఉంటాను సరేనా అంది. బామ్మ నవ్వింది. బామ్మను పడుకోబెట్టి దుప్పటి సరిచేసి తన గదిలోకొచ్చింది. కుర్చీలో కూర్చుని వెనక్కి వాలి రిలాక్స్ అవుతూ ఆలోచిస్తోంది. భస్మ కోసం ఎలా వెతకాలో అర్థం కాలేదు. భస్మ హైదరాబాద్ వచ్చాడని కన్ఫామ్గా తెలిసింది. ఒకేసారి పరిచయమైన వ్యక్తి, ఆ పరిచయం కూడా ఇద్దరి మధ్య కాదు, తను అతన్ని చూడడమే. ప్రేమెంత బలంగా ఉంటుందా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఎవరైనా అంటే తను నవ్వుకునేది. మరి ఇప్పుడేంటి? నిద్ర రావడం లేదు. 2 రోజులుగా పత్రికలు కూడా చూడలేదు. టేబుల్ మీదున్న పత్రిక తిరగేస్తోంది. రేపులు, కిడ్నాపులు, దొంగతనాలు, రాజకీయ నాయకుల తిట్ల పురాణాలు. నవ్వొచ్చింది మౌనకు. ఈ పత్రికల్లో ఇలాంటి వార్తలు లేని రోజెప్పుడొస్తుందో అనుకుంటూ పేపరు మడతబెట్టబోతూ ఆగింది. ఆమె దృష్టి భస్మ ఎన్కౌంటర్ అన్న హెడ్డింగ్ మీద పడింది. క్షణాల్లో కలవరం పెద్ద ప్రకంపనైంది. ఆమె పెదవులు వణుకుతున్నాయి. టైం చూసుకుంది. 12 అవుతోంది. అదే అర్ధరాత్రి. వెంటనే లేచి కారు కీస్ తీసుకుంది. బామ్మ ఎక్కడికి అనేలోగానే, బామ్మ నువ్వేం కంగారు పడుకో, వెంటనే వచ్చేస్తాను అని చెప్పి కారు హడావిడిగా హోటల్ లావెన్ వైపు పోనిచ్చింది. హోటల్ లావెన్, రూమ్ నెంబర్ 131. ఓ కుర్చీకి హ్యాండ్ కప్స్ తగిలించి భస్మను కూర్చోబెట్టాడు కౌశిక్. తన ఫ్లాట్ నుంచి సరాసరి ఇక్కడికే తీసుకువచ్చాడు. పోలీస్ స్టేషన్కు తీసుకువెళితే అది నలుగురికి తెలుస్తుంది. అందుకే సీక్రెట్గా ఇక్కడికి తెచ్చాడు. భస్మ దగ్గరకొచ్చాడు. మిస్టర్ భస్మ, నీ మీద నాకు కోపం లేదు. చెప్పు, ఆ ఖాన్ ఎక్కడున్నాడు? నీ ప్లాన్ ఏంటి? నిన్ను అతనెలా ట్రాప్ చేశాడు? భస్మ అతనడిగే ఏ ప్రశ్నకు బదులివ్వలేదు. భస్మ, నా సహనాన్ని పరీక్షించొద్దు. కమాన్ టెల్ మీ, స్పీకౌట్ అరిచాడు. భస్మ మాట్లాడలేదు. యూ పిడికిలి బిగించి భస్మ మూతి మీద గుద్దాడు. పెదవి చిట్లే రక్తం కారింది. చిన్న కేక కూడా భస్మ నోట్లో నుంచి రాలేదు. సరిగ్గా అదే సమయంలో అగర్వాల్ కరాంజియాలున్న ఓ వ్యాన్ హోటల్ లావెన్ వెనకవైపు ఆగింది. టీవీ స్క్రీన్ మీద చిన్న చిన్న గీతలు. ఆ మానిటర్ చూస్తూ కొన్ని మేటలు నొక్కాడు. హలో హలో భస్మ, నువ్విప్పుడు నా రేంజ్లో ఉన్నావు. నా మాటలు వింటున్నావు. యు ఆర్ హీరింగ్ మై వర్డ్స్. నువ్వక్కడ గొడవ చేయొద్దు. కామ్గా బయటికి రా. డూ యూ అండర్స్టాండ్? నా మాటలు వినిపిస్తున్నాయా? రిపీటెడ్ సేమ్ వర్డ్స్. 3, 2, 1. భస్మ ఒక్కసారిగా షేక్ అయ్యాడు. అతని మెదడును ఎవరో ఆజ్ఞాపిస్తోన్న ఫీలింగ్. అతని మెదడులో ఉంచిన చిప్స్ వర్క్ చేయడం మొదలుపెట్టాయి. రిపీటెడ్ సేమ్ వర్డ్స్. 3, 2, 1. 3, 2, 1. బలమంతా ఉపయోగించాడు భస్మ. కుర్చీకి కట్టిపారేసిన హ్యాండ్ కప్స్ సైతం భయపడసాగాయి ఆ బలానికి. హోటల్ లావెన్ ముందు కారు ఆగింది. కారులో నుంచి హడావిడిగా దిగింది మౌన. రిసెప్షన్ కౌంటర్ వైపు నడిచింది. నేను అర్జెంటుగా మిస్టర్ కౌశిక్ను కలవాలి. మేడం, ఆయన రిసెప్షనిస్టుకు సమాధానం కోసం ఆకుండా ఫస్ట్ ఫ్లోర్ వైపు పరుగు పెట్టింది. రూమ్ నెంబర్స్ చూస్తూ కదులుతోంది. రూమ్ నెంబర్ 131 ఆగింది. డోర్ బెల్ ప్రెస్ చేయాలన్న ఆలోచన కూడా మరిచిపోయి బలంగా నెట్టింది. డోర్ లాక్ చేసి లేదు. వెంటనే తెరుచుకుంది. అదే సమయంలో భస్మ కౌశిక్ని పైకెత్తి నేల మీదకు విసిరాడు. చిన్న శబ్దం. అమ్మా అన్న కౌశిక్ అరుపు. అది చూసి కెవ్వున కేక వేసింది మౌన. ఆమెకు ఆనందం, భయము రెండూ ఏకకాలంలో కలిగాయి. ఒకవైపు తనలో తన ప్రాణం భస్మ చనిపోలేదన్న నిజం,
మరోవైపు అతను కౌశిక్ను చంపడానికి ప్రయత్నించడం. కౌశిక్ రివాల్వర్ తీయబోయాడు. భస్మ పక్కనే ఉన్న మినీ ఫ్రిడ్జిని పైకెత్తాడు. కొద్ది క్షణాలు ఆలస్యమైతే ఆ ఫ్రిడ్జు కౌశిక్ తలను తాకేదే. భస్మ! కంగారుగా పిలిచింది మౌన. ఒక క్షణం ఆగిపోయాడు భస్మ. ఆ పిలుపు, ఆ గొంతు అతని ఆలోచన పొరలను తాకుతోంది. అతనికేదో గుర్తొస్తోంది. కాని పూర్తిగా జ్ఞాపకాన్ని ఆహ్వానించలేకపోతున్నాడు. ఆమె కళ్ల ముందు కనిపించగానే ఓ దృశ్యం విజువలైజ్ అయ్యి అతని కళ్ల ముందు కదలాడింది. హలో, ఐయామ్ మౌన అంటూ తన చేతిలో చేయివేసి షేక్ హ్యాండ్ ఇస్తూ, భస్మ, డోంట్ వేస్ట్ టైం, కమ్ బ్యాక్. అతని మెదడును ఎవరో శాసిస్తున్నారు. ఫ్రిడ్జు నేలకేసి కొట్టి ముందుకు కదిలాడు. కౌశిక్ లేచేలోగా బయటనుంచి లాక్ చేశాడు. మెట్లు దిగుతూ తాపీగా వెళుతోన్న భస్మను చూసి రిసెప్షనిస్టు అలాగే ఉండిపోయింది. రిసెప్షన్కు ఫోన్ చేసి అలర్ట్ చేసే అవకాశం కూడా రాలేదు. ఆ గదంతా కొద్ది నిమిషాల్లోనే చిందరవందర చేశాడు. కౌశిక్ తన బలాన్ని ఎంతగా ప్రయోగించినా భస్మ ముందు నిలవలేకపోయాడు. కాని అతనికి ఆశ్చర్యం కలిగించిన విషయాలేంటంటే తనని భస్మ చంపకపోవడం. మౌనని చూసి ఒక క్షణం భస్మ కదిలిపోయాడు. అంటే మీరు భస్మను ప్రేమిస్తున్నారా? అవును, చెప్పింది మౌన. హోటల్ లావెన్లో ఆ సంఘటన జరిగాక కౌశిక్ భస్మకు సంబంధించిన అన్ని విషయాలు చెప్పాడు. అతనేంటో తెలిసాక కూడా ప్రేమిస్తున్నారా? అడిగాడు కౌశిక్. నేను అతడేంటో తెలుసుకుని ప్రేమించడం మొదలు పెట్టలేదు. ఇప్పుడు అతనెవరో తెలిసాక మానేయడానికి, స్థిరంగా అంది మౌన. అతనికి ఎప్పుడే ప్రమాదం వాటిల్లుతుందో కూడా తెలియదు. నిజానికి అతనిలో ఏ స్పందనలు లేవు. అతను రోబో, జస్ట్ లైక్ రోబో. ఈ రోజుల్లో రోబోలకే మెదడు సృష్టించాలని మేధావులు ఆలోచిస్తున్నారు. అలాంటిది ఓ రోబో లాంటి మనిషిని మనిషిగా నేను మార్చుకోలేనా? కాని చట్టం దృష్టిలో అతను నేరస్తుడు. రేపు అతను పట్టుబడ్డాక అతన్ని ఉరితీసినా ఆశ్చర్యం లేదు, కౌశిక్ అన్నాడు. మీకు సతీ సావిత్రి కథ తెలుసుననుకుంటాను. యముడితోనే పోరాడింది ఆవిడ. నేను చట్టంతో పోరాడలేనా? అయినా అతని ప్రమేయం లేకుండా అతను చేసే నేరాలకు అతనెలా బాధ్యుడవుతాడు? సూటిగా అడిగింది మౌన. అఫ్కోర్స్ అని మౌన మొహంలోకి పరిశీలనగా చూసి, ఐ అప్రిషియేట్ యూ. ఈ రోజుల్లో ఓసారి చూడగానే ఐ లవ్ యూ అని బైకుల మీద షికార్లు కొట్టి ఆ తర్వాత ఏ ఒక్కరో తొందరపడి ఆపై మొహాలు చాటేసుకునే ఎమ్మెచ్యూరుడు ప్రేమలే ఎక్కువ. కాని మీ ప్రేమ చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. అవతల మనిషి ఎవరో తెలిసాక కూడా ప్రేమించడం గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్. ప్రేమంటే ఎదుటి వ్యక్తిలోని గొప్పతనాన్నో ఆకర్షణనో ఇష్టపడ్డం కాదు. ప్రేమించిన వ్యక్తి బలహీనతలను కూడా ఇష్టపడ్డం. ప్రేమంటే అతను నన్ను ప్రేమిస్తే నేను అతన్ని ప్రేమించాలి అనుకునే సిద్ధాంతం కాదు. నాకు అతని మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమను అతను యాక్సెప్ట్ చేస్తాడో లేదో అన్నది వేరే విషయం. నేను అతన్ని ప్రేమించాలి అనుకున్నాను, ప్రేమిస్తాను అంది మౌన. వెల్ సెడ్. ఆల్ ద బెస్ట్ మౌన గారు. మీరు నాకు సహకరించాలి అన్నాడు కౌశిక్. విత్ ప్లెజర్. భస్మను మామూలు భస్మగా, నాకు ఆప్తుడైన భస్మగా మార్చే ప్రయత్నంలో నేను తప్పకుండా సహకరిస్తాను. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. నేను ఇంటికి వెళతాను. రేపు ఉదయం మిమ్మల్ని కలుస్తాను. మనం ఓసారి భస్మ పేరెంట్స్ని కలుద్దాం. అలాగే, బాయ్, గుడ్ నైట్. ఖాన్ వికృతంగా నవ్వాడు. అతడలా నవ్వుతూనే ఉన్నాడు. కరాంజియా భయంగా చూస్తున్నాడు. కరాంజియా భయాన్ని అర్థం చేసుకున్నట్టు చూసి, భయపడకు కరాంజియా, నాకేం పిచ్చెక్కలేదు. ఇంకొన్ని రోజుల్లో ఈ ప్రపంచానికే పిచ్చెక్కుతుంది. భస్మ మనం అనుకున్న రేంజ్లో ఉన్నాడు. అతన్ని ప్రయోగించి మనం అనుకున్నది సాధించొచ్చు. ఆ రోజు దగ్గరలోనే ఉంది. మీరివాళ చాలా సంతోషంగా ఉన్నారు ఖాన్ సాబ్. మీ మొహంలో ఇంత సంతోషాన్ని నేనెప్పుడూ చూడలేదు. అవును కరాంజియా, 30 ఏళ్ళు, దాదాపు 30 ఏళ్ళు ఇండియాలో ఉన్నాను. ఈ దేశాన్ని సర్వనాశనం చేసి, ఈ ప్రపంచాన్ని భస్మీపట్లం చేసి కాని ఈ గెడ్డ మీద నుంచి కదలను. వచ్చే వారం ప్రపంచ నాయకులు హైదరాబాద్ వస్తున్నారు. ఈలోగా ఇక్కడ అల్లర్లను సృష్టిస్తాను. పోలీసు శాఖ వాటి మీద తమ దృష్టిని పెడుతుంది. ఈలోగా మన పని మనం కాని చేద్దాం. అన్ని దేశాలకు చెందిన ముఖ్యులను ఒకే వేదిక మీద చంపేస్తాం. బెల్ట్ బాంబు కన్నా భయంకరమైన దాంతో. మన చేతిలో ఉన్న భయంకరమైన ఆయుధం భస్మ. ఈ ఆపరేషన్ అయిపోగానే మీరు ఇండియా వదిలి వెళ్ళిపోతారా? కరాంజీ అడిగాడు. అవును, ఇక ఇక్కడేం పని? శ్మశానాలు, శవాలు. ఎందుకు పనికిరాని ఈ ఇండియాను కొత్త రకంగా సృష్టించే పని మా పాకిస్తాన్ చూసుకుంటుంది. అప్పుడు నన్ను మరిచిపోరు కదూ? కరాంజీ అడిగాడు. అతని కోరిక ఓ దేశానికి సార్వభౌమాధికారి కావాలని. తప్పకుండా. మిమ్మల్ని మరిచిపోతానా కరాంజియా సాబ్? నాతో పాటు 25 ఏళ్లు కలుసున్నారు. మాతృదేశాన్ని కూడా నా కోసం మోసం చేశారు. మీకు మంచి సత్కారం చేసే వెళతాను. మరిచిపోలేని సత్కారం. వక్రంగా నవ్వుతూ అన్నాడు ఖాన్. శుక్రియా ఖాన్ సాబ్.
మీ గురించి నాకు తెలుసు. మీరు తలచుకుంటే ఈ దేశానికి నన్ను ప్రధాన్ని కూడా చేయగలరు. ఆనందంగా ఉబ్బి తబ్బిబ్బై అన్నాడు కరాంజియా. ఖాన్ మాటల్లోని గూఢార్థం కరాంజియాకు తెలుసుంటే వణికిపోయేవాడు. వాళ్ళ మధ్య ఈ సంభాషణ జరుగుతూనే ఉంది. లోపల అగర్వాల్ కొత్త ప్రయోగం చేస్తున్నాడు. భస్మను పూర్తిస్థాయి కరెంటు మనిషిని చేయడానికి. అతని అణువణువు విద్యుత్తు ప్రవహించేలా చేసే ప్రయత్నం అది. ఎలక్ట్రిక్ సెల్లో ఓ కుర్చీలో కూర్చునున్నాడు భస్మ. 2 రోజుల్లో నగరం అల్లకల్లోలమైంది. చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయన్న ప్రచారం ఊపందుకుంది. దానికి తోడు కొన్ని ఎల్లో జనరల్స్ కథలు కథలుగా ప్రచురించింది. ఇంటర్లాక్ బ్యాంకు దోపిడీకి గురైంది. సెంట్రీలు బూడిదైపోయారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న గోపాలన్ అనే ఖైదీ కరెంట్ షాక్తో చనిపోయాడు. అతని మీద 25కు పైగా కేసులున్నాయి. ప్రస్తుతం అండర్ ట్రైలర్ ఖైదీ అతను. ఇదంతా దుష్టగ్రహాల ఫలితమని కొందరు, రాష్ట్ర ముఖ్యమంత్రికి దేవుడి మీద నమ్మకం లేకపోవడం అనే ప్రచారం మరికొందరు చేశారు. ఓ పక్క ప్రపంచ నాయకుల సమావేశం హైదరాబాదులో జరగనుంది. ఆ సమావేశం ఫలవంతమైతే అంతర్జాతీయంగా ఇండియాకు, అందులోనూ హైదరాబాదుకు మంచి పేరుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలో సీఎంకి అర్థం కాలేదు. ఈ కేసు మిస్టరీ తేల్చడానికి పోలీసు యంత్రాంగం సిద్ధమైనా అది కేవలం పోలీసు ఫోర్స్ వల్ల అయ్యే పని కాదు. సీఎం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో సీఎం, డీజీపీ, కమిషనర్, హోమ్ మినిస్టర్, సిబిఐ ఆఫీసర్ కౌశిక్లు మాత్రమే ఉన్నారు. కౌశిక్కు పూర్తి అధికారాలిస్తూ ఈ కేసు పరిష్కరించమని కోరారు. అదే సమయంలో ఢిల్లీ నుంచి మెసేజ్ వచ్చింది కౌశిక్కి. 16వ తేదీన జరిగే ప్రపంచ నాయకుల సమావేశాన్ని భగ్నం చేయడానికి పాకిస్తాన్ సిద్ధమైందని. కౌశిక్ ఓ నిర్ణయానికి వచ్చాడు. ఏమండి? విశాలి పిలుపు విని తల తిప్పి భార్య వంక చూశాడు భరద్వాజ. గత 4-5 రోజులుగా బయటకు కదలడం లేదు భరద్వాజ. చెప్పు విశాలి. ఆమె తల మీద చేయి వేసి వాత్సల్యపూర్వకంగా అడిగాడు. బాబుని మీరు చూశారా? ఒక్క శరాఘాతం హృదయానికి తగిలి రుధిరం స్రవించినట్టు, ఒక్క విస్ఫోటనం మనసులో దూసుకు వెళ్లి అలజడి రేపినట్టు. విశాలి, చెప్పండి. బాబు బ్రతికే ఉన్నాడు కదూ? విశాలి, ఆ రోజు పేపరు నేను చూశాను. మీతో పాటు ఆ హోటల్కొచ్చాను. నిశ్శబ్దం బొళ్ళున బద్దలైన ఫీలింగ్. మీరు ఆ సిబిఐ ఆఫీసర్ మాట్లాడిన మాటలు విన్నాను. ఈ 4 రోజులుగా మీరు పడే మదనం చూస్తున్నాను. రోజు రోజుకు నగరంలో చెలరేగే అలజడి గమనిస్తున్నాను. ప్రపంచంలో తల్లి ప్రేమ గొప్పదంటారు. కానీ తండ్రి ప్రేమ ముందు ఈ తల్లి ప్రేమ దూదిపింజిలా మారిపోయిందండి. ఓ పక్క బాబు మీద ప్రేమ, మరో పక్క భార్య మీద మమకారం. ఈ రెండూ మిమ్మల్ని 2 వైపులా నిలబడి నిలదీసి వేధిస్తున్నాయి. వద్దండి, నా భర్తలోని స్వార్థపరుణ్ణి నేను చూడలేను. ఒకప్పుడు దేశం కోసం అహర్నిశలు శ్రమపడ్డ నా భర్త నాకు కావాలి. దేశం కోసం సర్వస్వాన్ని తృణప్రాయంగా భావించే నా భర్తలోని అపరూపమైన సైంటిస్ట్ని నేను చూడాలి. ప్రయోగాలు, పరిశోధనలు ఇవై ప్రపంచంగా బ్రతికే అమితమైన మేధస్సు, తేజస్సుతో ఉండే నా భర్త నాకు కావాలి. దయచేసి అలాంటి నా భర్తను నాకు చూపించండి. చేతులు జోడించింది విశాలి. విశాలి, అవునండి, ఈ ఉదయమే మీరు మార్కెట్కు వెళ్ళినప్పుడు సిబిఐ ఆఫీసర్ కౌశిక్ వచ్చాడు. ఉలిక్కి పడ్డాడు భరద్వాజ. అవునండి. వచ్చి భర్త మొహంలోకి చూసి చెప్పసాగింది ఉదయం ఏం జరిగిందో. అమ్మా, కిచెన్ సర్దుతో అన్న విశాలి ఆ పిలుపు విని వెనుతిరిగింది. ఎదురుగా కనిపించే అపరిచిత యువకుడి వైపు చూసింది ప్రశ్నార్థకంగా. నా పేరు కౌశిక్. అప్పుడు గుర్తొచ్చింది, 4 రోజుల క్రితం భర్త వెళ్ళింది ఇతని దగ్గరికి అని. కూర్చో బాబు. నిన్నో వరం అడగడానికి వచ్చానమ్మా. చిన్నప్పుడు నాకు కుంతి, కర్ణుడి కథ మా బామ్మ చెప్పేది. కుంతిదేవి వెళ్లి తన కొడుకులను చంపద్దని కర్ణుణ్ణి వేడుకుందట. అర్జునుణ్ణి తప్ప ఎవరినీ చంపనని ఆ సూతపుత్రుడు మాటిచ్చాడట. ఇప్పుడు నీకు కొడుకుగాని కొడుకొచ్చి ఓ కోరిక కోరుతున్నాడు. ఈ దేశం కోసం మాకు సైంటిస్టు భరద్వాజ కావాలి. ఆమెకు అతని ఉద్దేశం అవగతమైంది. ఇది మీకు దేశానికి వరమే, కానీ నాకు శాపం. భర్త సైంటిస్టుగా మారి తిరిగి ఈ ప్రపంచం గుర్తించే మేధావిగా తలెత్తుకోవడం సంతోషమే, కానీ ఆయన మేధస్సు నాకు కంఠశోష కలిగించడానికి కాదు. నా కొడుకుని చంపడానికి కాదు ఆ ప్రయోగాలు. నిశ్శబ్దంగా మారిందా ప్రాంతం. నిజమే, ఆ తల్లి ప్రశ్నకు సమాధానం ఏం చెప్పగలడు? వెళ్ళు బాబు, నీ కోరిక నెరవేరుతుంది. అదండి జరిగింది. నా మీద ప్రేమతో, బిడ్డ మీద మమకారంతో ఈ దేశ వినాశనాన్ని మీరు ప్రేక్షక పాత్ర వహిస్తూ చూస్తూ కూర్చోకూడదు. భరద్వాజ కళ్ళు 2 అశ్రువులను రాల్చాయి.
అలాగే విశాలి అన్నాడు భారంగా నిట్టూరుస్తూ. థ్యాంక్ యూ సార్ అంటూ వచ్చాడు కౌశిక్. అతను ఉదయం నుంచి అక్కడే ఉన్నాడు. భరద్వాజను ఒప్పించే ప్రయత్నంలో.